అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే ఈ రోజు నందికొట్కు నియోజకవర్గంలో నేను ఎంపీ మా కూతురు అని చెప్పేసి నువ్వు పార్టీలో చేర్చుకుంటున్నావో అటనే పోయి ఆత్మకూరులో చేర్చుకో, ఆలగడ్డలో చేర్చుకో, నంద్యాలలో చేర్చుకో, డోన్లో చేర్చుకో, బనగడపల్లిలో చేర్చుకో. రైట్, నేను కూడా డోర్ మూసుకొని కూర్చుంటా. కానీ నువ్వు ఎక్కడ కాకుండా కేవలం నందికొట్కు నియోజకవర్గంలో చేస్తా అంటే మాత్రం నా సత్తా ఏందో కూడా నీకు చూపించాల్సి వస్తుంది. మన పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పవర్ ఇదే, ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూమనాయ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు. మరి ఆయన వచ్చి పెత్తనం చేసినాడా? లేదే. ఆ రోజు ఎమ్మెల్యేకే పవరు, ఈరోజు కూడా ఎమ్మెల్యేకే పవరు. ఎవరో చెప్పుడు మాటలు చెప్పి అధికారులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మన జిల్లాలో. అందరికీ ఏ అధికారాలు ఉంటాయి, నాకు అదే అధికారాలు ఉంటాయి. దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో చెప్తుంటారు, మాకు అది ఉంది, ఇది ఉంది, మాకు ఆ పవరు, ఏ పవర్ అయినా ఎమ్మెల్యే కాడనే ఉంటుంది. అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేతోనే ఉన్నారు. మా లీడర్స్ అంతా మేము క్లారిటీగా ఉన్నాం. దాని గురించి అయితే మాకు ఎటువంటి డోకా లేదు. అసలు పార్టీలోనే లేనటువంటి వ్యక్తి మాటలు మీరు చెప్తుంటే నాకు ఆయన కండవ కప్పుకున్నటువంటి పార్టీ చెందినటువంటి వ్యక్తి ఆయన చెప్తుంటే మన వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారంటే తప్పు చేసినోనికి ఎవడైతే మాకు మళ్ళీ కాపాడతాలే అనే ఒక ధోరణితో పోతున్నారు తప్ప వేరొకటి కాదు. మీరు ఒకటే ఆలోచించాలా, ఈడ చేసుకుంటారా వైసీపీ గ్రూపులను, ఇదే వైసీపీ గ్రూపులను వేరే తాలూకులో అధికారం కావాలనుకుంటారు. అంటే దాని రుచి చూసినారు, దానిలో ఉన్నటువంటి అక్రమాలు అన్నీ బయటపడతాయని చెప్పేసి ఈరోజు ఆయన దగ్గరికి పోతున్నారు. ఆయన పార్టీ కండవ కప్పుకోలే, ఏం కప్పుకోలే, అందరినీ ఏదో చేర తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎప్పుడు కండవ కప్పిస్తాడో, ఎప్పుడు ఏం కథనో, మళ్ళీ ఆయన ఎన్ని కండవలు కప్పించినా ఏం చేసినా మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసే బాధ్యత మాత్రం మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా. అది మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు, మా కండవ కప్పుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.